ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కాకినాడలో మీ అందరి ముందు ఈ యొక్క సత్సంగం చేసేటువంటి అవకాశం అనంతశేష్ ప్రభు అండ్ శ్రీధర్ ప్రభు వీళ్ళిద్దరు కూడా కొన్ని సంవత్సరాల కిందట ఆ ఇయర్ గుర్తులేదు నాకు. ఏ ఇయర్ ప్రభు? 13. సో 2013లో వారు వచ్చి కాకినాడలో మేము ప్రచారం మొదలు పెడతామంటే నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందువల్లంటే ఏదైనా ఒక ప్లేస్లో ప్రచారం జరగనటువంటి ప్రదేశంలో ఎవరైనా భక్తులు ముందుకు వచ్చి ప్రచారం చేస్తా అంటే అంతకన్నా ఆనందం ఏం కావాలి. సో అప్పటి నుంచి వాళ్ళు కాకినాడ రావడం, ఇక్కడ పుస్తక వితరణ, యూత్ ప్రీచింగ్, తర్వాత రథయాత్రలు, ప్రతి రథయాత్రకి ఖచ్చితంగా పిలిచేవాళ్ళు నన్ను. సో కార్యక్రమాలు, తర్వాత అతి తక్కువ సమయంలోనే ఇక్కడ పెద్ద ల్యాండ్ ఒకటి మనకు రావడం, వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను యాక్చువల్గా వాళ్ళని చూస్తూ ఇంకొకరిని చూశాను వెనకాల. అది ఎవరు అంటే హిజ్ హోలీనెస్ భక్తి రాఘవ స్వామి మహారాజ్. ఎందువల్లంటే మేము చిన్నప్పుడు ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు ఆయన సాక్రిఫైసెస్ మేము వినేవాళ్ళం అన్నమాట. మాయాపూర్లో ఆయన ఈ ఆటంకవాదులు మందిరాన్ని అటాక్ చేసినప్పుడు ఆయన వారికి పాదాల మీద ఆ బాంబు పడడం, కాలు కోల్పోవడం, అవన్నీ కూడా వింటూ ఉండేవాళ్ళము. అప్పట్లో మహారాజుల వారు ఇండియాకు వచ్చేదానికి ఏదో కొన్ని వీసా ప్రాబ్లమ్స్ అయి ఉండేవి అనమాట. సో అవన్నీ మేము విని ఎప్పుడు అనుకునేవాళ్ళం, ఎప్పుడు మహారాజుల వారిని దర్శించవచ్చు, ఎప్పుడు మహారాజుల వారిని దర్శించవచ్చు అని చెప్పి. సో తర్వాత మళ్ళా ఏదో ఈ మీటింగ్స్లో అక్కడ ఇక్కడ మహారాజుల వారిని కలవడం, ఆయన యొక్క తపన ఎప్పుడు చూసేవాళ్ళం. ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మం, ఈ యొక్క సనాతన సంస్కృతి, మన పూర్వీకులు ఎట్లా జీవించేవారు, ఆ రకమైనటువంటి ప్రకృతితో అనుసంధానమైనటువంటి జీవితాన్ని మనుషులు గడిపినప్పుడే ఈ యొక్క మానవ సమాజంలో ఒక హార్మోనీ అన్నటువంటిది ఉంటుంది అనేటువంటివన్నీ కూడా ఆయన టీచింగ్స్లో వింటూ చాలా ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. సో వీరు వారి శిష్యులు ఆ మహారాజుల వారు కూడా మన ఏరియాలో వస్తే ఆ యొక్క వాతావరణం, ఆ యొక్క వర్ణాశ్రమ ధర్మం, ఆ యొక్క వాతావరణం ఉంటుంది అనేటువంటిది ఒక ఆస్పెక్ట్ అనమాట. సో తర్వాత నేను మొన్న తాళ్ళపూడిలో ఏదో సంకీర్తన భవన్ అని చెప్పి వాళ్ళు కాంగ్రిగేషన్ అందరు కలిసి ఓపెన్ చేసుకుంటున్నామంటే అక్కడికి ఏదో విగ్రహాలు కావాలంటే పూరి వెళ్ళాను అనమాట. పూరి వెళ్ళినప్పుడు నాకున్నటువంటి శ్రీధర్ ప్రభు ఫోన్ చేసి చెప్పారు, అనంతశేష్ ప్రభు ఫోన్ చేశారు, కాకినాడకు కూడా జగన్నాథ్ విగ్రహాలు తీసుకెళ్తే బాగుంటుంది అని చెప్పి అన్నారు. ఎప్పుడైతే ఎక్కడ జగన్నాథులు వారు వస్తారు అంటే నాకు ఒక సిగ్నల్ క్లియర్ అవుతుంది అనమాట. అంటే నేను గమనించింది ఏంటి అంటే రాజమండ్రిలో ఫస్ట్ రథయాత్ర చేయబోతున్నాము. జయపదాస్ స్వామి ఫారిన్ డివోటీస్ తోటి వస్తున్నారనమాట. అప్పట్లో జగన్నాథుడి విగ్రహాలు వరంగల్లో ఉన్నాయి అంతే. రథం కూడా ఆయన దగ్గర ఉండింది. నేను ఆయన్ని రథము విగ్రహాలు రెండు ఇవ్వండి, మేము రథయాత్ర చేసుకొని మళ్ళీ ఇచ్చేస్తామంటే ఆయన ఓకే అన్నాడు. కరెక్ట్గా 4-5 రోజుల ముందు రథం పంపిస్తాను కానీ విగ్రహాలు పంపించిన అన్నాడు ఆయన. ఇప్పుడు మరి రథం ఉండి విగ్రహాలు లేకపోతే ఏం చేస్తామంటే, ఏమో విగ్రహాలు ఇక్కడ నా టెంపుల్లో లేకపోతే అసలు టెంపుల్కి వస్తే భక్తులకి ఏం చెప్పుకోవాలి, నేను విగ్రహాలు లేవని చెప్పి విగ్రహాలు మాత్రం ఇవ్వను, రథం వస్తాను. నేను అప్పటికప్పుడు రాత్రికి బయలుదేరి పూరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి ఏ షాప్లో చూసినా ఇంత సైజు విగ్రహాలే ఉన్నాయి, పెద్దవి లేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. రథయాత్ర రథం మీద ఇంత చిన్న విగ్రహాలు పెడితే మనం ఎట్లా జనాలు చూస్తాం, ఎట్లా ఏంటి అసలు ఏం అర్థం కాలేదన్నమాట. తర్వాత అప్పటికి అసలు మేము జగన్నాథుని దర్శనం కూడా చేయలేదు. ఫస్ట్ వీధుల మీద పడ్డాం, షాపుల మీద విగ్రహాల కోసం. సో తర్వాత నేను అన్నాను,
వెళ్ళి జగన్నాథుడిని దర్శనం చేసి ఆయన ప్రేయర్ చేసుకుంటే ఆయన అనుగ్రహంతో పెద్ద విగ్రహాలు దొరుకుతాయేమో అని చెప్పి అనుకొని జగన్నాథుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని టెంపుల్లో నుంచి ఇట్లా బయటకు వస్తూ ఉన్నాము. ఎదురుగానే ఒక షాపు, వాటి షట్టర్ ఇటు తిప్పుతా ఉన్నాడు, ఆ షట్టర్ ఇటు పైకి లేస్తూ ఉంది. ఆ ముందు షోకేస్లో జగన్నాథుడి విగ్రహాలు అక్కడ కనిపించాయి అన్నమాట. సో నేరుగా వెళ్ళిపోయి ఇంకా డబ్బులు ఎంత ఏంటి ఏం అడగలేదన్నమాట. అసలు పెద్ద ముందు రోజంతా తిరిగితే ఎక్కడ కనపడలేదు. ఆ షట్టర్ ఎట్లా ఎత్తుతూ ఉంటే ఆయన కనిపించేసరికి నేను వెళ్ళిపోయి ప్యాక్ చేసేయండి అన్నాను. మనోళ్ళు డబ్బులు ఎంత ఏంటి కూడా అడగట్లేదు మీరేంటి అంటే, మనకు నిన్నటి నుంచి అసలు పెద్దవి కనపడలేదయ్యా స్వామి, అసలు డబ్బుల తర్వాత విషయం ఫస్ట్ ప్యాక్ చేసేమని. తర్వాత అట్లాగా తీసుకొని వచ్చి జగన్నాథుడిని పెట్టి కార్యక్రమం. అదే జగన్నాథుడిని పెట్టిన రోజే లోనే సంవత్సరం 6 నెలల్లో కట్టినటువంటి దేవాలయం ఏదన్నా ఉంది అంటే అది రాజమండ్రి ఇస్కాన్ టెంపుల్ అనమాట. సో 1 year 6 months కంప్లీట్ అయింది. సో ఇవన్నీ మనసులో, తర్వాత గుంటూరులో కూడా జగన్నాథుడు పెట్టాము, అక్కడ కూడా ఒక 2 years కట్టేసాము. సో ఇవన్నీ మనసులో మెదులుతూ నాకు జగన్నాథుడు అనే అనంతశేష ప్రభు ఎప్పుడైతే అన్నారో నాకు ఇక్కడ కూడా ఏదో మొదలవబోతా ఉంది అనేటువంటిది లోపల. అంటే నేను అవకాశం ఉంది, సందర్భం వచ్చినప్పుడు చెప్తాము అని చెప్పి నేను ఈరోజు ఎవరికి కూడా చెప్పలేదు నేను ఈ విషయం, అది మైండ్లో పెట్టుకొని ఉన్నాను. సో కాకినాడలో కూడా ఆయన జగన్నాథుడు వస్తాడు. మనం ఇప్పుడు ఒకటి ప్లాన్ చేద్దాం, ఏంటంటే జగన్నాథుడిని ఇక్కడ పెట్టేది, భూమి పూజ చేసేది 2 ఒకే రోజు పెట్టుకోండి. ఇక్కడ కూడా ఆ యొక్క భవ్య మందిరానికి మనం శంకుస్థాపన చేసి మొదలు పెట్టేద్దాం. ఎందువల్ల అంటే సమయం మనుష్య జీవితంలో ప్రభుపాదుల వారి టీచింగ్స్ ఏంటి అంటే చాలా చాలా విలువైనటువంటిది. ప్రభుపాదుల వారు 10 సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి కార్యకలాపాలు మనం కానీ చూస్తే అసలు హ్యూమన్లీ ఇంపాసిబుల్, మానవ శక్తితో అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. నేను బెంగళూరు మందిరం ప్రారంభోత్సవం దగ్గర నుంచి, ఆ మందిరం నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటికి తక్కువలో తక్కువ అంటే దగ్గర దగ్గర ఒక కొన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంటాను. నేను ఎక్కడికి ప్రచారానికి వెళ్ళినా కానీ నేనేం చెప్పేవాళ్ళని అంటే ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో వాళ్ళ గురువు గారి ఆశయాలను ఆయన తీర్చడం కోసం ఎట్లా ప్రపంచం అంతా ప్రచారం చేశారు, 10 సంవత్సరాల్లో ఆయన ఏమేం చేశారు, ఇవన్నీ చెప్తే జనాలు ఏమనేవాళ్ళు అంటే, గురువుగారు చెక్ ఎంత రాయమంటారు, ఎంత ఇమ్మంటారు, ఇట్లాగే ఇంక వేరే ఏముండేది కాదు. నేనేం కృష్ణుడి గురించి చెప్పేవాడిని కాదు, మీరు ఆత్మ పరమాత్మ సేవ చేయాల జన్మధన్యం ఏం లేదు, జస్ట్ ప్రభుపాదుల వారి గురించి చెప్పేవాడు అనమాట. సో ప్రభుపాదుల వారి గురించి విన్న తర్వాత వాళ్ళు కొంతమంది వాళ్ళంతటి వాళ్ళు అనేవాళ్ళు అనమాట. ఏమనేవాళ్ళు అంటే, ఇన్ని కార్యక్రమాలు 10 సంవత్సరాల్లో చేశారు ఆయన మహానుభావుడు, సామాన్యులకు అది వీలు కాదు, ఆయన ఏదో భగవత్ అవతారమే, ఇట్లాగే అనేవాళ్ళు అనమాట. అనేసి వాళ్ళు చెక్ సైన్ చేసి ఇచ్చేవాడు. కొంతమంది చెక్ సైన్ చేసి ఇచ్చేసి నేను వెళ్ళిపోయిన తర్వాత నాకు ఫోన్ చేసేవాడు, దేనికి ఇచ్చాము స్వామి మేము చెక్ అనేవాడు. అంటే దేనికి ఇచ్చామనేది కూడా వీళ్ళకి ప్రభుపాదుల వారి గురించి వినంగానే వాళ్ళు ఏంటి అంటే ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళు జస్ట్ చెక్ రాసేసి ఇచ్చేసేవాళ్ళు అనమాట. కొంతమంది ఏదైనా ఊరు కడప అక్కడ ఇక్కడ వెళ్ళేవాళ్ళం, ఎక్కడెక్కడో వెళ్ళేవాళ్ళం డొనేషన్స్. తిరుపతి మందిరం కట్టేటప్పుడు ఇక్కడంతా కూడా వెళ్తే అసలు ఒక్కరోజు కాంటాక్ట్ ఏమి ఉండేది కాదు. ఎక్కడైనా చెట్టు కింద కారు ఆపేసి అట్లా కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవాళ్ళం. మీరు ప్రభుపాద్ ఏంటి వచ్చాం ఎంత దూరం, మీ మందిర నిర్మాణం కోసం వచ్చాం, ఏదో ఒక మార్గం చూపించు, కాంటాక్ట్ ఏం లేవు అది ఇది అంటే కొంతమంది జస్ట్ అట్లా వచ్చేసి మమ్మల్ని, నేను అప్పుడు బ్రహ్మచారిగా ఉండేవాడిని, ఇట్లాగే సాఫ్రాన్ వేసుకొని కాషాయం అది చూసి వచ్చేసి, కాదు ఏం గురువుగారు ఇక్కడ ఉన్నారు అని ఎవరో అడిగేవాళ్ళు అనమాట. మేము తిరుపతిలో మందిరం కడుతున్నామండి, ఇట్లాగ వచ్చాం విరాళాలకి అని. ఇక్కడ ఎవరిని కలవడానికి వచ్చారు అనేవాళ్ళు. ఏం చెప్పాలో అర్థం కాదు. ఎవరో పిలిచారండి, వాళ్ళు అక్కడ లేరు, అందుకని వెయిట్ చేస్తా ఉన్నాం, ఇట్లండి మా ఇంటికి రండి అని చెప్పి తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళిన తర్వాత అసలు ఏంటి మీరు అది ఇది అంటే మళ్ళీ అక్కడ ప్రభుపాదుల వారి గురించి చెప్పిన తర్వాత నేను ఒక ఆయన అయితే ఒక ముసలాయన, ఆయన నేను ఎవడో మొండి బాకీ అండి, వాడు ఇవ్వలేదు, నిన్నే ఇచ్చాడు, నాకేం అర్థం కాలేదు, వాడు ఇవ్వకుండా ఈరోజు ఇచ్చాడు, అది ఏం చేయాలా అనుకుంటా ఉన్నాను, మంచి పనే జరిగిందిలేండి, మీరు గుడి కడుతున్నారు కదా తీసుకెళ్ళండి అని చెప్పి అట్టే ₹1,00,000 అటు తీసుకుని వచ్చి ఇచ్చేసేవాడు. సో ఇట్లాగా అప్పట్లో ఏంది అంటే పెద్ద నోట్లు ఉండేటివి కాదు, ఏదో సంకల్పంతో అట్ట పోతే నేను ఒక్కడనే ఆ తిరుపతి టెంపుల్ కట్టడానికి ఫండ్ రైజింగ్ మొదట్లో అనమాట పోతే ఒక్కొక్క రోజు 20 మెంబర్లు 25 మెంబర్లు
తీసుకెళ్ళిన సూట్ కేసు పట్టేది కాదనమాట. గన్నీ బ్యాగ్లో వేసుకొని తీసుకొని వచ్చి టెంపుల్ ప్రెసిడెంట్ ముందు ఇట్లా కుమరించాడు అనమాట. సో ఇట్లాగా ఎక్కడికి పోయినా కానీ జస్ట్ ప్రభుపాద్ అంటే శాస్త్రాలు ఏం చెప్తాయంటే ఒక శుద్ధ భక్తుడిని మనం గ్లోరిఫై చేస్తే అక్కడ అన్నీ సమకూరుతాయి. సో ప్రభుపాదుల వారి యొక్క ఆశయం ఏంటి అంటే ఈ జీవులు ఈ ప్రపంచంలో వైష్ణవ అంటే జీవకరుణ కలిగి ఉండాలి. వీళ్ళందరూ సఫర్ అవుతున్నారు అంటే మామూలు ప్రపంచంలో వాళ్ళకి చాలామంది డిఫరెంట్ రీజన్స్ అనుకుంటారు. డబ్బు లేని దానివల్ల కష్టపడుతున్నారు, అందం లేని దానివల్ల కష్టపడుతున్నారు, పెళ్లి కాని దానివల్ల కష్టపడుతున్నారు, పిల్లలు లేని దానివల్ల కష్టపడుతున్నారు, పదవి లేని దానివల్ల కష్టపడుతున్నారు. కానీ ప్రభుపాదుల వారు చెప్తారు ఇవేవి కారణాలు కాదు. ఆనంద సాగరుడైనటువంటి ఆ కృష్ణుడు వాళ్ళతో లేడు. మనం ఎప్పుడైతే ఇప్పుడు ఇట్లా ఉంది, మనం పిలిస్తే ఒక 20-30 మంది ఏదో గ్యాదర్ అయ్యామన్నమాట. అదే రేపు ఒక భవ్యమైన మందిరం ఇక్కడికి వస్తుంది. వచ్చినప్పుడు మనం పిలవాల్సిన అవసరం లేదు. వీకెండ్స్ అయితే కాకినాడలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా నేను గ్యారంటీ ఇస్తాను ఒక 5,000 నుంచి 10,000 మంది ఇక్కడ ఉంటారనమాట. రోజు ఇక్కడ ఉంటారు. మందిరం అద్భుతంగా తయారైనప్పుడు ఖచ్చితంగా ప్రభుపాదుల వారి ట్రిక్ అదే. ప్రభుపాదుల వారు ఏం చెప్పారు? చెడిపోవడానికి ఆకర్షణీయంగా చాలా ఉన్నాయి. మనుషుల్ని ఉద్ధరింపజేయడానికి అవకాశం ఉన్న దగ్గరంతా కూడా ఆకర్షణీయమైనటువంటి మందిరాలు కట్టండి. ఆ మందిరాలను సందర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించండి. ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో ప్రతి ఒక్కడు జీవిత గమ్యం ఏంటి అంటే బృందావనంలో ఆ వయసులో పోయి కూర్చొని హరే కృష్ణ మంత్రం జపం చేసి ఆ భగవంతుణ్ణి ధ్యానిస్తూ శరీరం వదిలిపెట్టడం జీవిత గమ్యం అంటారు. కానీ ప్రభుపాదుల వారు 70 సంవత్సరాల వయసులో అటువంటి కంఫర్ట్ జోన్ నుంచి ఆయన బయటకు కదిలారన్నారు. నేను అనుభవించేటువంటి యొక్క ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రపంచానికి ఇవ్వాలా అనేటువంటి బయలుదేరారు దండయాత్రకి. అంటే ఒక నిజమైనటువంటి వైష్ణవుని యొక్క సంకల్పం, పవిత్రమైన సంకల్పం ఎట్లుంటుందో చూడండి. ఆయన కంఫర్ట్ జోను రాధారమణ్ మందిరంలో, అక్కడ సనాతన గోస్వామి భగవంతుని యొక్క పాదముద్రికలో ఉన్నటువంటి గిరిగోవర్ధన శిల అక్కడ ఉంది. సనాతన గోస్వామికి భగవంతుడు స్వయంగా చెప్పాడు, దీని చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తే గిరిగోవర్ధన పర్వతాన్ని ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు. సో ప్రభుపాదుల వారు అక్కడ కూర్చొని రూపగోస్వామి ఆయన యొక్క సమాధిని చూస్తూ ఆయన ధ్యానమగ్నుడై హ్యాపీగా గడిపేయచ్చు. జస్ట్ ఆ శిలను 3 చుట్లు వేసేస్తే గిరిగోవర్ధన పర్వతం ప్రదక్షిణ చేసిన ఫలితం దక్కుతుంది. అటువంటి కంఫర్ట్ జోన్ నుంచి ఈ మానవాళిని ఉద్ధరించాలా అని ఆయన పాశ్చాత్య దేశాలకు వెళ్ళేటప్పుడు ఆయన అద్వైతాచార్య మందిరానికి వెళ్ళి అక్కడ పూజారి ఒకసారి వచ్చి మాయాపూర్లో ఉన్నటువంటి జీబీసీకి వీళ్ళందరికీ చెప్పారనమాట. ఏమని అంటే ప్రభుపాదుల వారు ఏదో అట్లా చేసేసారని అనుకోవద్దు మీరు. మా మందిరానికి ప్రభుపాదుల వారు సన్యాసాశ్రమం తీసుకోకముందు నుంచి కూడా వచ్చేవారు. ఆయన వచ్చి ఆ మందిరంలో దర్శనం చేసి వెనకాల జపం చేసుకుంటూ కూర్చునేవాళ్ళు. ఆ జపం చేసుకునేటప్పుడే నాకు అర్థమయ్యేది ఆయన కళ్ళలోంచి నీళ్లు కారిపోతూ ఉండేటువంటి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే. కొన్ని రోజుల తర్వాత సన్యాసి దుస్తుల్లో వచ్చారు ప్రభుపాదుల వారు. వచ్చి అట్లాగే కూర్చొని తీవ్రంగా జపం చేస్తూ నాకు ఆ గృహస్థ దుస్తుల్లో వచ్చినటువంటి వ్యక్తి ఈయన ఇద్దరు ఒకటేనా అని సందేహం కలిగింది. నేను వెళ్ళి, ఇంతకుముందు మీరు తెల్ల బట్టల్లో వచ్చేవారు, వారు వీరు ఒకటేనా అని అడిగాను. అవును నేను ఒకటేను, ఎవరు మీరు అని అడిగాను. భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజ్ అనేటువంటి ఒక సింహ గురువు యొక్క అర్హత లేనటువంటి శిక్ష రేణువుల్లో నేను ఒకడిని. నా పేరు అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద్. 20 సంవత్సరాల వయసులో మా గురుదేవులు చెప్పారు, ఈ సనాతన ధర్మాన్ని ప్రపంచమంతా ప్రచారం చేయమని. ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ప్రయత్నం చేస్తే నాకు ఇప్పుడు అవకాశం లభించింది అమెరికాకి వెళ్ళడానికి. ఇప్పుడు
మా గురుదేవుల యొక్క ఆశయాలలో నేను సంపూర్ణం చేసేటట్టుగా శక్తిని ఇవ్వాలని చెప్పి ఎందువల్ల ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసేవాడిని అంటే, అద్వైతాచార్య చైతన్య మహాప్రభు ఈ సంకీర్తన ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రణాళికలన్నీ కూడా ఇక్కడే వేసేవారు. ఇక్కడ నుంచి వాళ్ళు వేసిన ప్రణాళికలు విజయవంతంగా సాగేటువంటివి. ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చి నేను ప్రార్థన చేసేవాడిని అని చెప్పి ప్రభుపాదుల వారు ఆయన ఆశీస్సులు తీసుకొని వెళ్ళారంట. ఒక 2-3 సంవత్సరాల తర్వాత కొంతమంది పాశ్చాత్యులు బోడిగొట్టి పిలక పెట్టుకొని దోవతి కుర్తా కట్టుకొని ఆ గుడికి వచ్చారంట. మనమే దోవతి కుర్తాలు వదిలేస్తున్నాము, వీళ్ళేంట్రా వీళ్ళు పాశ్చాత్యులు, వీళ్ళు దోవతిలు పిలకలు పెట్టుకొని వచ్చేసారని చెప్పి ఆయన మీరెవరు అని అడిగారంట. ఈయనకి ఇంగ్లీష్ రాదు. మీరెవరు అంటే అప్పుడు బెంగాలీలో ఈయన అడిగితే వాళ్ళు కృష్ణ భక్తులు అన్నారంట. గురు 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 అన్నాడంట ఈయన. అంటే అప్పుడు వాళ్ళ దగ్గర బ్యాక్ టు గాడ్ బ్యాగ్జైన్ ఉండిందంట. దాంట్లో ప్రభుపాదుల వారి చిత్రపటం ఉండిందంట. అది చూపించి గురు డిసైపుల్ అని చెప్పారంట. సో అప్పుడు ఓహో, ఆయన ప్రేయర్స్ ఇప్పుడు విజయం సాధించాయి, ఆయన పాశ్చాత్యుల్ని సనాతన ధర్మంలోకి మార్చారు అని చెప్పి ఆయన ప్రభుపాదుల వారు ఎంత ప్రార్థనలు చేస్తే ఈ మహావృక్షం ఉద్భవించింది అని నేను గాన చెప్పకపోతే ఇక్కడ జీబీసీకి వీళ్ళకి ఏదో అట్లా జరిగిపోయిందని అనుకుంటారని చెప్పి ఎన్నో సంవత్సరాలు ఇక్కడికి వచ్చి ప్రభుపాదుల వారు తీవ్రమైన ప్రేయర్ చేస్తే ఇదంతా కూడా జరిగింది అని చెప్పాలని ఆయన మాయాపూర్కి వచ్చి జీబీసీ వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ప్రభుపాదుల వారు ఆ యొక్క అద్వైత ఆచార్య మందిరంలో చేసినటువంటి ప్రేయర్స్ గురించి వాళ్ళకి చెప్పి ఆయన ఎంతో తప్పిస్తే ఇది ఇప్పుడు ఉద్భవించింది అని చెప్పారంట. సో ఈ రకంగా ప్రభుపాదుల వారు ఎల్లవేళలా కూడా ఆయన తపన ఒకటే ఉండింది. ఏంటిది అంటే, ఈ జీవులు అంటే వైష్ణవ అంటే పరదుఃఖ దుఃఖి అంటారు. మనం వచ్చి పరదుఃఖ సుఖి. ఎవడన్నా నాశనం అయిపోయాడంటే ఎప్పుడో పోతాడు అనుకున్నాం, ఇంకా ఎన్ని రోజులు పట్టింది వాడికి అని చెప్పి మనం ఎవడన్నా చెడిపోయాడంటే హ్యాపీ అయిపోతాం. కానీ నిజమైన వైష్ణవుడు ఎవరు అంటే పరదుఃఖ దుఃఖి, ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేవారు. ప్రభుపాదుల వారు ఒక్కోసారి ఆయన బుక్స్ ట్రాన్స్లేషన్ చేస్తూ ఇచ్చేస్తూ ఒకరోజు ఒక భక్తుడు ప్రభుపాదుల వారి రూమ్ ముందు నుంచి వెళ్ళేసరికి ప్రభుపాదుల వారు మూర్ఛపోయి ఉన్నారంట. ఆ టేబుల్ మీద ట్రాన్స్లేట్ చేస్తూ పడిపోయి ఉన్నారంట. అప్పుడు అందరి శిష్యుల్ని పిలిచేసి ప్రభుపాదుల వారికి చేతులు కొంచెం అంటే అక్కడ భయంకరమైన చలి. ఇప్పుడంటే ఏదో అన్ని హీటర్లు అవి ఇవి ఉన్నాయి. ఈయన వయసు అంత తట్టుకోలేని పరిస్థితి. వాళ్ళు చేతులు కాళ్ళు అంతా మసాజ్ చేస్తే అప్పుడు ప్రభుపాదుల వారు ఆయన తేరుకొని మళ్ళీ కాన్షియస్లోకి వచ్చారంట. వచ్చేమన్నారు తెలుసా? ఏయ్, మీరందరూ ఏంటి నిద్రపోకుండా ఏం చేస్తున్నారు అన్నారంట. మీరిట్ట పడిపోయారు స్వామి, మిమ్మల్ని చూసి అందరం వచ్చాము అంటే సరే వెళ్ళి పడుకోండి, మళ్ళీ రేపు మంగళారతి ఇవన్నీ ఉంటాయని చెప్పి నేను మళ్ళీ ట్రాన్స్లేషన్ మొదలు పెట్టారు. మూర్ఛపోయి మేల్కొన్నటువంటి వ్యక్తి మళ్ళీ ట్రాన్స్లేషన్ మొదలు పెట్టారంట. అప్పుడు ముకుంద గోస్వామి ఎవరో ఆయన తమలకృష్ణ గోస్వామి అడిగారంట. ఏమని అడిగారు? ప్రభుపాద్, మీరు ఇప్పుడే అన్కాన్షియస్ అయి ఉన్నారు, మళ్ళీ రెస్ట్ తీసుకోకుండా ట్రాన్స్లేషన్ మొదలు పెట్టారేంటి అంటే అప్పుడు ప్రభుపాదులు వారు చెప్పారంట, నేను ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు, నేను పోయే లోపల ఈ భాగవతము, ఈ చైతన్య చరితామృత ఇవన్నీ కూడా రచించేస్తే భవిష్యత్ తరాల వారికి పూర్ణ సందేశాన్ని నేను ఇచ్చి వెళ్ళిన వాడిని అవుతాను. మధ్యలోనే నేను ఆపేసి వెళ్ళిపోతే పూర్ణత్వం రాదు. వాళ్ళు ఏం చదువుకోవాలా, ఏం ఫాలో చేయాలా తెలియదు. సో మధ్యలో ఆపడానికి లేదు. నేను జీవించినంతలోపు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలా, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నన్ను కంప్లీట్ చేయండి అని చెప్పారు. అంటే ఎంత ప్రభుపాదుల వారు తప్పించారు, ఎంత తప్పించారు అన్నమాట. ఈ యొక్క తత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కేవలం ఈ తత్వం మాత్రమే సమాజంలో పరివర్తన తీసుకొస్తుంది, మార్పు తీసుకొస్తుంది. ఈ కృష్ణ తత్వం, కృష్ణ శరణాగతి అన్నటువంటిది లేకపోతే జీవులు ఉద్ధరింపబడేదానికి అవకాశమే లేదు అని చెప్పి ప్రభుపాదుల వారు ఎంతో ఆయన తప్పించారన్నమాట. సో మనం ఆయన యొక్క ఈరోజు మనందరం కూడా ఏంటి అంటే, ఇదే ఆర్గనైజేషన్ లేకపోతే అసలు మనందరి పరిస్థితి ఏంటి? మనం కూడా ఈ పిల్లలు కుక్కల్లాగా జీవితాలు గడుపుతూ ఉండేవాళ్ళు. ఈ ప్రాపంచికమైనటువంటి ప్రపంచంలో అందరూ పరుగులు తీసినట్టు మనము తీస్తూ ఉండేవాళ్ళు. సో ఆ మహానుభావుని యొక్క దివ్య సంకల్పం వల్ల ఈరోజు మనందరికీ కూడా అవకాశం లభించింది ఈ యొక్క కృష్ణతత్వాన్ని అనుసరించేదానికి. ఈ ప్రపంచంలో బయట
ఈ మనసుని నిలకడగా ఉంచుకోలేక రకరకాలైనటువంటి మానసిక క్షోభలను అనుభవిస్తూ దుఃఖాలు అనుభవిస్తూ జనాలు ఉన్నారు. మనకు కొంచెం ఏదైనా మనసు కలత చెందింది అంటే జస్ట్ ఏం లేదు, మన దగ్గర గొప్ప మెడిసిన్ ఉందన్నమాట. జస్ట్ జపమాలు తీసుకొని చేతిలో పట్టుకొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, ఇటు దిగిపోద్ది టెన్షన్ అంతా. కూడా మాలకు ముందు ఇట్టుంటాం, మాల తర్వాత ఇట్టుంటాం, హ్యాపీ. అవునా కాదు చెప్పండి? ఎంత తర్వాత ఆ గ్రంథం ఏదైనా చేతులకు తీసుకొని ఒక్క పేజీ చదవండి, మైండ్లో ఉండేటువంటి కలతలన్నీ మటుమాయమైపోతాయి. సో ప్రభుపాదుల వారు అదే చెప్పేవారు. పెన్సిలిన్ బ్రదర్స్ ఆ వ్యాక్సిన్ కనుక్కున్న తర్వాత వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు ఉంచుకోలేదు, ప్రపంచానికి ఇచ్చేశారు. అరే మీ దగ్గర ఇంత గొప్ప మెడిసిన్ ఉంది, ఎట్లా ఫ్రీగా కూర్చుంటారు మీరు, దాన్ని ఎట్లా ఇతరులకు ఇవ్వాలా. మొన్న నేను మాయాపూర్ వెళ్తే ఆయన జయపతాక స్వామి చెప్తూ ఉన్నారనమాట. ఆయన ఏమంటున్నారంటే, చైతన్య మహాప్రభు చెప్పారు, నేను తోటమాలి, తోటలో పండ్లు కాసున్నాయి, నేను ఒక్కడిని ఎన్ని కోసుకోగలను, ఎన్ని తినగలను, రండి మీరందరూ రండి, ఆ యొక్క ఫలాల్ని మీరు సేవించండి, ఇతరులకు పంచండి. ఇది చైతన్య మహాప్రభు మన నుంచి కోరుకున్నది, ప్రభుపాదుల వారు కూడా మన నుంచి కోరుకున్నది ఇది. సో అందువల్ల ఈ యొక్క కృష్ణ చైతన్య ఫలాలు అన్నటువంటివి మనం ఎంత దాన్ని సేవిస్తాము, ఎంత ఇతరులకు పంచుతాము. సో ఇక్కడ మనకేంటి అంటే అన్నీ వచ్చేసాయి, చిన్న టెంపరీ టెంపుల్ వచ్చేసింది, విగ్రహాలు కూడా వచ్చేసారు, వాళ్ళని ఇంకా రెడీ చేసి వాళ్ళని పెట్టడం అంతేనమాట. సో అయిపోయింది. తర్వాత వారికి ఒక భవ్యమైనటువంటి మందిరం, స్థలం ఉంది, అన్నీ ఉన్నాయి. లేట్ ఎందుకు, ఇంక లేట్ ఎందుకు? సో దాన్ని మనం ఏం చేయాలా? అనంత శేష్ ప్రభు దేశం తీసుకోవాలా. ఎంత తొందరగా మనం ఇక్కడ ప్లాన్స్ అన్నీ కూడా రెడీ చేసి మందిరం యొక్క నిర్మాణానికి శంకుస్థాపన ఇవన్నీ చేసి. ఎందువల్ల అంటే ఎప్పుడైతే నేను ఇంకోటి కూడా గమనిస్తూ ఉన్నాను, కృష్ణ చైతన్య మార్గంలో నేను ఫస్ట్ బ్రహ్మచారిగా జాయిన్ అయినప్పుడు 3 months చాలా డిఫికల్ట్గా ఉండింది నాకు. ఎట్లా 19 ఏళ్ళు అప్పుడు జాయిన్ అయ్యాను. ఈ మైండ్ రకరకాలుగా చెప్తుంది, ఎట్లా నా భక్తిని నేను కాపాడుకోవాలి. సో ఏమర్థం చేసుకున్నానంటే దానికి టైం ఇవ్వకూడదు, మనం మైండ్కి టైం ఇవ్వకూడదు. ఒక వ్యక్తి ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి నాకు చాలా పెద్ద పొలాలు అన్నీ ఉన్నాయి, పనిచేసే మనుషులు దొరకట్లేదు, మీరు ఒక మనిషిని ఇవ్వండి అంటే ఆ సాధువు చెప్పాడంట, నేను ఒక పని రాక్షసుని ఇస్తాను, వాడికి నువ్వు పని ఎప్పుడు అప్పచెప్తా ఉంటే చేసేస్తూ ఉంటాడు వాడన్న. సరే అని చెప్పి ఆ రాక్షసుని తీసుకెళ్ళాడంట. అరే తూర్పు దిక్కున 500 ఎకరాలు ఉన్నాయి, దున్నేసి పంట వేసేయి అన్నాడంట. వాడు అటుపోయి ఇటు వచ్చేసి పని అన్నాడంట. ఒరే 500 ఎకరాలు పని దున్ని పంట వేయమని చెప్పాను, అయిపోయింది అన్నాడంట. ఒరే వెనకాల పడమర దిక్కున 500 ఎకరాలు ఉంది, పోయి దున్నేసి పంట వేసి రమ్మన్నాడంట. మళ్ళా 10 నిమిషాలు వచ్చేసి పని అన్నాడంట. వీడికి పనికిపోతే నన్ను మింగేసేటట్టు ఉన్నాడని చెప్పి మళ్ళీ సాధువు దగ్గరికి వెళ్ళిపోయాడంట. గురువు గారు వీడికి ఎంత పని చెప్పినా కానీ అట చేసేస్తూ ఉన్నాడు, వీడితో ఏగలేకుండా ఉన్నాను, ఏం చేయాలా అన్నాడంట. అప్పుడు ఆ సాధువు చెప్పాడంట, ఇంటి మీదకి నిచ్చినాయి వాడిని ఎక్కి దిగుతా ఉండమని చెప్పు అన్నాడంట. సరేనని చెప్పి ఇంటి మీదకి నిచ్చినేసేసి ఎక్కి దిగుతా ఉండమన్నాడంట. ఆ రాక్షసుడు ఎవరంటే మనసులో ఎంత పనైనా 5 నిమిషాలు చేసేయచ్చు. మీరు ఇప్పుడు మోదీని దింపేసి మీరు ప్రధాని అయిపోవచ్చు, మనసులో ఏమైనా చేసేసుకోవచ్చు, ఎంత పనైనా వాడు టక్కని చేసేస్తాడు. సో ఎక్కడం అంటే ఏంటి అంటే సాధన, దిగడం అంటే ఏంటి అంటే సేవ. ఆ రెండిట్లో ఎప్పుడైతే మనం మనసుని ఎంగేజ్ చేస్తామో అప్పుడు మనల్ని డిస్టర్బ్ చేయకుండా ఉంటాడు, లేకపోతే మనల్ని మింగేస్తాడు. ఎక్కడం అంటే సాధన, దిగడం అంటే సేవ. సో మనకేంటి అంటే ఏదైనా ప్రభుపాదుల వారు చెప్పారు, లైఫ్లో ఏదైనా పెద్ద టార్గెట్ పెట్టుకోను. ఇప్పుడు ఉదాహరణకి మనం మందిరం శంకుస్థాపన మొదలు పెడతాం, ఏమవుతుందో చెప్తాను. ఫండ్స్ కావాలా? నాకు తెలుసు గుళ్ళు చాలా కట్టాను కాబట్టి ఎంత ప్రెషర్ ఉంటుందో అని చెప్పి
సో ఫండ్స్ కావాలా, పని సక్రమంగా జరగాలా, భక్తుల్ని సమకూర్చాలా. అప్పుడు ఏంటి అంటే అందరం బిజీగా ఉంటాం, మనకు టైం ఉండదు. మేము ఈ మందిరాలు కట్టే సమయంలో తినేదానికి టైం ఉండదు అన్నమాట, తినేదానికి టైం ఉండేది కాదు. సో లైఫ్ అంతా కూడా నా 3 నెలల్లో రీసెర్చ్ చేశాను చైతన్యాన్ని ఎట్ట కాపాడుకోవాలా అని. అర్థమైంది ఏంటి అంటే ఈ రాక్షసుడు ఉన్నాడు కదా, వాడిని ఒంటరిగా వదలకుండా ఉండాలా, వాడికి ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకొని ఉండాలా. సో అందుకని చెప్పి ఒక గుడి అయిపోయిన తర్వాత ఇంకో గుడి, లేకపోతే ఇంకో కార్యక్రమం, ఇంకోటి ఎప్పుడు ఖాళీగా ఉండేవాడిని కాదు. అందువల్ల దానివల్ల ఏమైందంటే నేను ఎంగేజ్డ్గా ఉండేవాడిని, నాతో ఉండే వాళ్ళందరూ కూడా ఫుల్ ఎంగేజ్గా ఉండేవాడిని. ఎప్పుడైతే యాక్టివిటీ అయిపోద్దో మళ్ళా వీడు యాక్టివ్ అయిపోతాడు, వాడిని బరాయించలేం. సో అందుకని చెప్పి మనం ఏంటి అంటే చైతన్య మహాప్రభు ఒకటి చెప్పారు, జన్మ సార్థకకరే కరో పరోపకార్. నీ జన్మ నువ్వు సార్థకం చేసుకో, ఇతరులకు ఉపకారం చేయి. సో నేను మొన్న ఒక భక్తుడితోటి మాట్లాడుతూ చెప్పాను, ప్రభుపాదుల వారు ఒక్క వ్యక్తయ్య ఈరోజు ఇస్కాన్ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నున్నాయి, ఆధ్యాత్మికత వదిలేయి ఇస్కాన్ టెంపుల్స్ నమ్ముకొని ఎన్ని లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా జీవిస్తున్నారు. భుక్తి ఇక్కడ మాలలు అమ్ముతాం, పుస్తకాలు అమ్ముతాం, పారాఫర్నాలియా అమ్ముతాం, అది చేస్తాం, ఇది చేస్తాం, వీటన్నిటికీ. తర్వాత కొన్ని వేల మంది బృందావనానికి వస్తారు, అక్కడ ఎంతమంది ట్యాక్సీ వాళ్ళు బతుకుతున్నారు, ఎంతమంది బస్సుల వాళ్ళు బతుకుతున్నారు, రైల్వే డిపార్ట్మెంట్ ఎంత బతుకుతా ఉంది, ఎయిర్లైన్స్ ఎన్ని బతుకుతా ఉన్నాయి, ఎంతమంది. ఈరోజు భారతదేశంలో కుహనా నాస్తికులు వీళ్ళందరూ కూడా నా ఆధ్యాత్మికత ఏంటి అది ఇది అంటారు. భారతదేశం అసలు సగం రెవెన్యూ అంతా కూడా, సగం మందికి జీవనోపాధి అంతా కూడా భక్తి అనే దాని వల్లే నడుస్తుంది. దాంట్లో ముఖ్యంగా ప్రభుపాదుల వారు ఆయన ఎంత మందికి ఉపాధి కల్పించారు. తర్వాత ఇంకోటి ఏంటి అంటే ఇవన్నీ జరిగితే ఒకసారి నేను ఈ మేనేజ్మెంటు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండి నాకు చాలా కష్టంగా ఉంది మేనేజ్మెంట్, ఇవన్నీ ఏదో జపం చేసుకొని ఏదైనా ప్రచారం చేస్తూ తిరుగుతాం, మనం ఏం సాధించాం ఏంటి అని. అప్పుడు గురువుగారు ఒక మాట చెప్పారనమాట, నువ్వు మందిరాన్ని కట్టావు కదా, మందిరాన్ని కట్టిన తర్వాత ఎవరో ఒకరిద్దరు మాట లేదు అది ఇదని చెప్పి కలత చెందితాయట, ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంతమంది వస్తున్నారు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు ఒకరోజు గమనించి నాకు మెసేజ్ పెట్టు అన్నారు. నేను ఉదయం నుంచి సాయంత్రం దాకా గమనించాను. తక్కువ అంటే రాజమండ్రి రోజుకి ఒక 500 మంది నుంచి 1000 మంది వస్తారు. వాళ్ళు ఆ దశావతార పరిక్రమ చేస్తూ తిరుగుతూ వాళ్ళందరూ కూడా మనం ప్రభుపాదుల వారి దున్ను పెట్టుంటాం కదా, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఒక 500 మంది దగ్గర 1000 మంది వాళ్ళు హరే కృష్ణ అంటే ప్రదక్షిణ చేస్తున్నారు, దర్శనం చేస్తున్నారు, ప్రసాదం కొనుక్కొని తింటున్నారు, భగవంతుడి ప్రవచనం టైంలో అయితే ప్రవచనం వింటున్నారు. ఈ యాక్టివిటీస్ అన్నీ నేను చెప్తే ఎవరో ఒకరు ఇద్దరు మాట లేదని చెప్పి నువ్వు కలత చెందితే రోజుకో 1000 మంది హరే కృష్ణ మంత్రం చేస్తున్నారు, ప్రసాదం తింటున్నారు, దర్శనం చేస్తున్నారు. ఇంతమందికి అవకాశం ఇచ్చేటువంటి సంకల్పం మందిరం కట్టావు, అదంతా నీ ఫలితం వస్తుంది కదా. అది చూడకుండా ఇద్దరు ఏదో కలత పెట్టారు, ఇది చూస్తావేంటి, అది చూడు అని చెప్పారు, అది చూడు అని చెప్పారు. సో మనం ఏంటి అంటే జీవోద్ధరణ, జీవకరుణ, ఎంతమంది ఎక్కువ మందికి అవకాశం కల్పించాలా, ఎంతమందికి ఎక్కువ మందికి అవకాశం కల్పించాలి. సో అందువల్ల మనం ఇక్కడ ఈ యొక్క మందిర నిర్మాణం అనేది సంకల్పం చేసి అది మొదలు పెడితే సమస్యలు ఏమేమి ఉండవు. అందరు కూడా అప్పుడు అందరి ధ్యేయం ఎట్లా ఉంటుంది, మందిరం తొందరగా అయిపోవాలి, మందిరం తొందరగా వెళ్ళిపోవాలి, మందిరం నిర్మాణం జరగాల, ప్రచారం జరగాల. ఆ మూడు వచ్చేస్తుంది. ఆ మూడు వచ్చిన తర్వాత మందిరం భగవంతుడు ఆయన శక్తినిస్తాడు, మందిరం అవుతుంది, విగ్రహాలు ప్రతిష్ఠించబడతాయి, కొన్ని వేల మంది వస్తారు. మనకు వాళ్ళకి ప్రచారం చేసుకుంటే చాలు. మందిరం కాకముందు ఏమవుతుందంటే వాళ్ళని ఎత్తుక్కుంటూ మనం వెళ్ళాలి ప్రచారానికి. మందిరం అయిన తర్వాత ఏమవుతుందంటే మనల్ని ఎత్తుక్కుంటూ వాళ్ళు వస్తారు, మనం ఒక దగ్గర కూర్చొని ప్రచారం చేయడం. సో ఆ రకంగా ఉంటుంది. సో అందువల్ల జగన్నాథుడు ఎప్పుడైతే అనంతశేష ప్రభు తీసుకురండి అని చెప్పి అన్నారో నాకు ఏదో ట్రిగర్ అయింది. అంటే
ఇక్కడ ఏదో జరగబోతూ ఉంది అని చెప్పి. సో అందువల్ల మనం ఆలోచించి ఇక్కడ మందిరానికి ప్లానింగ్ అది ఇది చేసి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ యొక్క శంకుస్థాపన, భూమి పూజ చేసి మందిర నిర్మాణం మొదలుపెట్టి దీన్ని కంప్లీట్ చేసి శ్రీల ప్రభుపాదుల వారికి, గురు పరంపరకి, వైష్ణవులందరికీ కూడా దీన్ని అర్పించడానికి మనం ప్రయత్నం చేయాలన్నమాట. ఖచ్చితంగా సంకల్పం చేస్తే ఒక 2-3 సంవత్సరాల్లో మనం అనుకున్నది సాధించవచ్చు. ఆ నమ్మకం అయితే నాకుంది ఖచ్చితంగా. ఏమన్నా చేసుకో. సో అందువల్ల ఇవన్నీ కూడా చేద్దాము. తర్వాత అనంత్ శేష్ ప్రభు, తర్వాత శ్రీధర్ ప్రభు, వీళ్ళందరూ కూడా ఇస్కాన్ రాజమండ్రి ఫ్యామిలీలో వాళ్ళు కూడా సభ్యులు. ఒకే కుటుంబం ఇది, ఎప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. నా యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే, ఎవరన్నా నా జీవితంలోకి వచ్చి వాళ్ళు నాతో సన్నిహితంగా ఉన్నారు అంటే నేనేమనుకుంటానంటే, కృష్ణుడు వాళ్ళని పంపించాడు, అందువల్ల వాళ్ళు నా జీవితంలోకి వచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ మీద ఏ రకమైన భావన ఉందో జీవితం చివరి వరకు కూడా అదే భావన ఉంటుంది. ఆ భావనలో మార్పు అన్నటువంటిది రాదు. ఆ భావనలో మార్పు వస్తే మనం సామాన్యమైన వ్యక్తులకు మనకు వ్యత్యాసం లేదనమాట. మనం కృష్ణ భక్తులుగా ఆ భావాన్ని అట్లాగే ఉంచుకున్నప్పుడు మనం కృష్ణ భక్తులం అవుతాం అన్నమాట. సో అందువల్ల ఎప్పుడు కూడా రాజమండ్రి తరపు నుంచి కాకినాడ టెంపుల్కి సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుంది. అది ఎప్పుడు పేరెంట్ టెంపుల్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఏ సమయంలోనా, ఎటువంటి పరిస్థితుల్లో, రేపు ఏదైనా ఇక్కడ మందిరం నిర్మాణం ఇవన్నీ మొదలైనప్పుడు నేను కూడా ఫండ్ రైజింగ్ చేసి హెల్ప్ కాదు, అది మీరు నాకు ఇచ్చే అవకాశం. నాకున్నటువంటి రీసోర్సెస్ తోటి అన్ని దగ్గర నుంచి కూడా నేను ఇంతకుముందు మందిరాలు నిర్మాణం చేసేటప్పటికి ఈ మిడిల్ ఈస్ట్ ఇక్కడ అంతా కూడా వెళ్ళేవాడిని ఫండ్ రైజింగ్కి. అట్లాగే కాకినాడ తరపు నుంచి కూడా వెళ్ళి ఫండ్స్ రైజ్ చేసి తీసుకొచ్చి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా దీన్ని కంప్లీట్ చేసి ప్రభుపాదులకు మనం అంకితం చేసేటట్టుగా చేద్దాం అన్నమాట. సో అందువల్ల మీరందరూ కూడా ఆ యొక్క పాజిటివ్ మూడ్లో వచ్చి ప్రభుపాదుల వారు మనకి ఇచ్చినటువంటి అవకాశానికి మనం ఆయనకి తిరిగి ఏమి ఇవ్వగలం అంటే ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేయడమే. ఆయన ఆశయం ఏంటి అంటే, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆకర్షణీయంగా మందిరాలు కట్టండి. ఆ మందిరాలకి సందర్శించడానికి ప్రజలు వచ్చినప్పుడు ఈ కృష్ణతత్వాన్ని వాళ్ళకి చెప్పి వాళ్ళలో పరివర్తన తీసుకురండి. ఒక్కోసారి ఆ లీలామృత చదువుతూ ఉంటే ఎంత దుఃఖం వస్తుందంటే, ఈరోజు మనం ఒక 5 స్టార్ లెవెల్లో జీవితాలను గడుపుతూ ఉన్నాం. కానీ ప్రభుపాదుల వారు వెళ్ళినప్పుడు ఆయన డైరీలో రాస్తారనమాట మహానుభావుడు. ఈరోజు ఇస్కాన్ తరపున మధ్యాహ్న భోజన పథకమే విడిపోయిన వాళ్ళు మనం ఇద్దరం కలిపితే దేశమంతా కూడా 50 లక్షల మంది పిల్లలకి మధ్యాహ్న భోజనం మనం పెడుతున్నాం అనమాట. కానీ ప్రభుపాదుల వారు బిగినింగ్ డేస్లో డైరీలో రాసుకుంటారు మహానుభావుడు, ఒక పూట భోజనం నాకు లభించేది కష్టంగా ఉంది, కానీ మా గురువు గారి ఆశయాలు నేను నెరవేర్చేంత వరకు పట్టు వదలను అని చెప్పి రాసుకున్నాను. ఒక పూట పాపం మహానుభావుడు 70 సంవత్సరాల వయసులో, ఇప్పుడు మనకంత వయసు అన్నీ ఉండే ఆకలిస్తే తట్టుకోలేము అనమాట. మహానుభావుడు ఒక పూట భోజనం నాకు కష్టంగా ఉంది లభించడం అంటే ఎంత త్యాగం చేసి ఎంత కష్టపడి మానవాళి కోసం ఆయన నిలబడ్డారు మహానుభావుడు. సో అందుకని మనం అందుకనే లీలామృత చదవాలి, అందుకనే భాగవతం చదవాలి. ఎందువల్ల అంటే మనం ఇవన్నీ రెగ్యులర్గా పుస్తకాలు ఇవన్నీ చదవకపోతే ఏమవుతుందంటే భక్తిలో పదం తగ్గిపోద్ది. మీరు వినుంటారు నాకు నేను చెప్పే కథల్లో, ఒకడు కట్టెలు కొట్టేవాడు ఒక యజమాని దగ్గర పోయి పనికి చేరుతాడు. వాడు మొదటి రోజు 18 చెట్లు కొట్టేస్తాడు. మనం కూడా మొదటి రోజు భక్తిలోకి వస్తే భగవద్గీత చదవాలి అంటే మనం మొదట్లో ఏదో చెప్తారు కదా, ఆదిమ సూరత్వం అంతిమ భ్రష్టత్వం అని చెప్పి మొదట్లో ఉత్సాహం 18 అధ్యాయాలు కూడా ఒక రోజే చదివేయచ్చు. తర్వాత రెండో రోజుకి వచ్చేసరికి వాడు 16 చెట్లు కొట్టాడు, మూడో రోజు వచ్చేసరికి 13 కొట్టాడు, నాలుగో రోజు వచ్చేసరికి 10 కొట్టాడు. అట్టా తగ్గిపోతూ ఉంది. ఆయన వారం అయిన తర్వాత యజమాని దగ్గరికి వెళ్ళి, మొదటి రోజు పడ్డ కష్టమే నేను పడ్డాను, కానీ ఫలితం తగ్గిపోతుంది, ఏం అర్థం కావట్లేదు అన్నాడు. అప్పుడు ఆ యజమాని చెప్పాడు,
ఒరే పనికిమాలినోడా, గొడ్డలి పదును పెట్టుకోవడం మర్చిపోయావు నువ్వు, అందుకని చెప్పి ఫలితం తగ్గిపోయింది. గొడ్డలి పదును పెట్టుకోవడం మర్చిపోయావు, అందుకని ఫలితం తగ్గిపోయింది. సో మన జీవితంలో పదును ఏంటి అంటే ఖచ్చితంగా అప్పుడప్పుడు ప్రభుపాదుల వారి లీలామృత చదవాలి. ఆ మహానుభావుడు మానవాళి కోసం ఎంత కష్టపడ్డాడు, మనకు ఇన్స్పిరేషన్ వస్తుందా చదివితే. భాగవతం ప్రతిరోజు చదవాలా, వినాలా. భగవద్గీత ప్రతిరోజు చదవాలా, వినాలా. ఆయన యొక్క సందేశంలో మానవాళిని ఉద్ధరింపజేయడానికి ఎంత కరుణ ఉంది అనేటువంటి తత్వం మనకు లోపల మనల్ని ప్రేరణ కల్పిస్తుంది. అప్పుడు మన థిక్ స్కిన్ కొంచెం కదులుతుంది అన్నమాట. చేయాలా చేయాలా చేయాలి, ప్రభుపాదుల వరకు చేయాలి అనేటువంటి ఇది కలుగుతుంది. ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు, ఎన్నెన్ని కష్టాలు పడ్డాడు. తిండి లేదు, రకరకాల ఇబ్బంది పెట్టేటువంటి వ్యక్తులు, ఆకతాయి వ్యక్తులు, రకరకాల సిచ్యుయేషన్స్ అన్నమాట. వాటన్నిటిని ఎదుర్కొని మహానుభావుడు నిలబడ్డాడు. ఈ మానవాళిని కాపాడాలా అనేటువంటి దృక్పథంతో. సో అందువల్ల మనం ఏంటి అంటే 24 గంటలు ఒకే మెడిటేషన్ ఉండాలా. ఏంటి అంటే ఈరోజు ప్రభుపాదుల వారి కృప వల్ల మనం ఉద్ధరింపబడ్డాం, దాన్ని ఇతరులకి ఎట్లా ఇవ్వాలి అని చెప్పి. సో అందువల్ల చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వర్కింగ్ డే అయినా కానీ మీరందరూ వచ్చి మీ సమయాన్ని కేటాయించారనమాట. ఇంకొక రోజు ఎప్పుడన్నా హాలిడే రోజు వస్తాను. ఈ లోపల అనంతశేష్ ప్రభు ఏదో అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని తొందరలో భూమి పూజ డేట్ కూడా నేను కూడా మహారాజుల వారితో కూడా కమ్యూనికేట్ చేస్తాను. చేసి భూమి పూజ రోజు కూడా వారు కూడా వచ్చేటట్టుగా చూసి అతి తొందరలో శుభశ శీఘ్రం మందిరానికి భూమి పూజ నిర్ణయం చేసి మందిరం మొదలు పెట్టేద్దాం, లేట్ చేయదు. నాకు కూడా దీంట్లో నా స్వార్థం కూడా ఉంది. నేను కూడా కొంచెం ఖాళీగా ఉన్నాను. ఇప్పుడు కొత్త కట్టాల్సినవి ఏమీ లేవు. మొన్న వచ్చి చూసి వెళ్ళినప్పటి నుంచి ఒకటి ఉంది, మొదలు పెడదాం. సో అందువల్ల మనం తొందరగా సంకల్పం చేసి మ్యాక్సిమం. ఇప్పుడు చాలామంది అంటారు, ప్రభు మీరు ఏదైనా స్టార్ట్ చేయండి కానీ డేట్లు గిట్లు పెట్టేసుకోవద్దు ప్రభు, టెన్షన్ అయిపోద్ది అన్నారు. అయితే టార్గెట్ పెట్టుకోవాలి. ఇప్పుడు బయట కూడా ప్రపంచంలో ఏదైనా మార్కెటింగ్ కంపెనీలు అవి ఉంటాయి. మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు టార్గెట్ అంటారు. టార్గెట్ లేకపోతే ఏముంది, మనం మెల్లిగా ఏదో ఎట్టయిపోద్ది అంటే ఏదో చరిత్రలో చెప్తారు, ఎవరో ఒక రాజు ఉత్తమ సోంబేర్లను చూడాలనుకున్నాడంట. మంత్రికి చెప్పాడంట, దండోరు వేయించాడంట. వాళ్ళు వెళ్ళి రాజుగారు ఉత్తమ సోంబేర్లను చూడాలనుకున్నారు, మీరు ఎంతమంది వస్తే అంతమందికి 3 పూట్ల భోజనం, మంచి అకామిడేషను అంతా కూడా రెడీ, మీరు వచ్చేయండి. అంత దండోరు చేస్తే మనలాంటి అయితే ఒరే ఇన్ని దొరికేటప్పుడు వెళ్ళిపోయి జాయిన్ అయిపోతాం అని చెప్పి పరిగెత్తుకొని వస్తాం. కానీ వాళ్ళు ఒరే రాజుగారు ఉత్తమ సోంబేర్లను చూసుకుంటారంటరా, పదండ్రా పోదామా అని చెప్పి మెల్లిగా వస్తున్నారంట. వాళ్ళు రాజు మంత్రి చూస్తే హమ్ కిసీ సే కమ్ నహీ, ఒకడిని మించినోడు ఒకడంట. హరే కృష్ణ, వెల్కమ్ మాతాజీ. ఈ మాతాజీ మన వరదకృష్ణ ప్రభు వాళ్ళ మదర్ అన్నమాట. మేము బెంగళూరులో ఉన్నప్పుడు, ఈరోజు యాక్చువల్గా నేను రావడానికి కారణం ఆమెను చూడాలని వచ్చాను. సో మేమందరం ఏదో కారణాల వల్ల బెంగళూరు మందిరం వదిలిపెట్టిన తర్వాత మాకు ఈమె ఆశ్రయం. రోజు వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూర్చుంటే మాకు మంచి ప్రసాదాలు చేసి పెట్టి మమ్మల్ని ఎంటర్టైన్ చేసేవాళ్ళు అనమాట. సో ఆ యొక్క ఉత్తమ సోంబేర్లు అందరూ కూడా మెల్లిగా వస్తున్నారంట. రాజుగారు పెద్ద రాజభవన్తో ఏర్పాటు చేశారంట. ఏర్పాటు చేస్తే వాళ్ళు 3 పూట్ల భోజనాలు శుభ్రంగా వాళ్ళ బెడ్ దగ్గరికే వచ్చేసేదంట. శుభ్రంగా తినేసి చేయి కూడా కడుక్కునేవాళ్ళు కాదంట. కొంచెం మెల్లిగా కష్టపడి చేయి నాకేసుకొని అన్నట్టు పడుకునేవాళ్ళు అంట. రాజుగారు వాళ్ళని చూసి, ఓరి నాయన వీళ్ళని ఎట్లా ఉత్తమ సోంబేరి ఎట్లా డిసైడ్ చేయాలా అర్థం కావట్లేదు, హమ్ కిసీసే కమ్ నహీ అని ఒకరికొకరు తక్కువగా లేడు, ఎట్లా డిసైడ్ చేయాలన్నారంట. మంత్రి గారు అన్నారంట, పరిష్కారం నేను చూస్తాను, మీరేం వరి అవ్వద్దని చెప్పి వాళ్ళకి బిర్రుగా భోజనం పెట్టిన తర్వాత మంట పెట్టేశాడంట. భవంతికి మంట పెట్టేస్తే తగలబడిపోతుందంట బిల్డింగు. వీళ్ళు ఎవరు మంటలు పెట్టాడు దుర్మార్గుడు అని చెప్పి మెల్లిగా తగలబడిపోతున్నా కానీ పరిగెత్తట్లేదంట, మెల్లిగా వెళ్తున్నారంట. 2 మధ్యలో పడుకొని ఉన్నారంట. ఒకడు అన్నాడంట,
ఒరే ఈపు కాలుతుందరా అన్నాడంట. ఇంకోడు అన్నాడంట తిప్పి కొనుక్కోరా అన్నాడంట. వాడన్నాడంట నువ్వే తిప్పరా అన్నాడంట. సో అట్లా మొత్తం భవంతి తగలబడిపోయింది. ఇద్దరు చచ్చారు. లాస్ట్కి ఒక మంచి చిత్రకారుని పిలిచి ఉత్తమ వీళ్ళ ముఖ కవళికలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే వాడు చిత్రపటాలు గీశాడంట. ఆమెను ఉత్తమ సోంబేర్లు అని చెప్పి వాళ్ళకి ఒక సంతాప సభ పెట్టి అవార్డు ఇచ్చాడంట. సో అట్లాగా మనం కూడా అలసత్వం పెడితే జీవితం అట్లా కాలిపోద్ది అనమాట. సాధించింది ఏం లేదు. మనం ఈ శరీరాన్ని వదిలిపెట్టే లోపల ఎంత భగవంతునికి సేవ చేశాము అనేటువంటిది లెక్కలోకి రావాలన్నమాట. సమయాన్ని వృధా చేయకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సంకల్పం చేసి మనం ముందుకెళ్దాము. ఇక్కడ కూడా ఒక దివ్యమైన భవ్యమైన మందిరాన్ని నిర్మాణం చేసి కాకినాడ వాస్తవ్యులకు, జాతికి, మన గురువులకు, పరంపరకి అర్పించుకుందాం. హరే కృష్ణ. సో ఎస్పెషల్లీ రోజు వచ్చినప్పుడు నేను ఆలోచిస్తున్నాను టాపిక్ ఇవ్వాలని చెప్పేసి. నేను అనుకున్నాను రోజు ఆల్రెడీ ఎక్సైట్మెంట్ చెప్తా ఉంటాను, మర్చిపోయాను. పోలీసు రోజు ఆటోమేటిక్ అది వాళ్ళు వచ్చిన చెప్దాం అనుకున్న టాపిక్ అంటే రౌటాస్ పోలీస్ స్టేషన్ చెప్పేసి ఆటోమేటిక్ రోజు చెప్పేశారు. రియలీ హ్యాపీ విత్ దట్. రియలీ ఇన్స్పైర్డ్ ఆల్ దీస్ స్టోరీస్. Thank you so much for coming and starting us. Thank you so much for extra. Once again, let's chant to Hare Krishna, Hare Krishna, Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna Krishna, Hare Hare, Hare Hare Rama, Hare Rama, Hare Rama, Hare Rama, Rama Rama, Rama Rama, Hare Hare. Hare. So we can have the question. Hare Krishna. మనకి ఇస్లాంలో ఒక సిస్టమ్ ఉంటుంది. ప్రదక్షిణలు, దీక్షలు, శిక్షలు. మనం ఒక గురువు దగ్గర దీక్ష తీసుకున్న తర్వాత ఇప్పుడున్న పరిస్థితులలో డైలీ కనెక్టెడ్ ఉండదు. ప్లస్ మనకి దీక్షలో కూడా చాలా మంది ఉన్నారు. శిక్ష వేరే వాళ్ళ దగ్గర తీసుకొని గురువుతో ఎలా ఇది కనెక్టివిటీ తెలుసుకోవాలి. దీక్ష తీసుకొని ఇన్ని సంవత్సరాలు కూడా మహారాజ్ గురించి ఏదో చేయాలి వాళ్ళందరికీ తప్పుడు. ఎందుకంటే శిక్షణ సరిగ్గా దొరికేసరికి నేను శిక్షణ ఏంటంటే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. ఈ శిక్షణ మనం ఎలా పొంది కుటుంబాల అల్టిమేట్లీ ఎస్ఏ ప్రసాద్ దాన్ని ఎలా మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి సెంటర్స్ దీని ఒక అవగాహన. హరే కృష్ణ. నిజంగా మనం భగవత్ తత్వాన్ని, ఈ గురుతత్వాన్ని అర్థం చేసుకుంటే ఎంతమంది దీక్ష గురువులున్నా, శిక్ష గురువులున్నా కానీ మనం ఒక ఆర్గనైజేషన్ తరపున ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ, నా దీక్ష గురువు వేరుగా ఉండొచ్చు, మీ దీక్ష గురువు వేరుగా ఉండొచ్చు, కానీ నా దీక్ష గురువుని మీ దీక్ష గురువులో, మీ దీక్ష గురువుని నా దీక్ష గురువులో చూసుకోగలిగినప్పుడే ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అన్నమాట. సో అందరు దీక్ష గురువులు కూడా ఒక గురుతత్వాన్నే రిప్రజెంట్ చేస్తున్నారు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, అసలు గురువు అనేటువంటి వ్యక్తి ఎవరు? మనవల్ని మనసా వాచా కర్మణ ఆ కృష్ణుని యొక్క సేవ కోసం ఉత్తేజనులను కావించేటువంటి వారే గురుతత్వం. శిష్యుణ్ణి ఆ కృష్ణుని సేవ పట్ల ఉత్తేజితులు కావించే వాళ్ళే గురుతత్వం. సో మనకు అటువంటి ప్రేరణ కల్పించేటువంటి వ్యక్తుల ద్వారా మనం శిక్ష తీసుకొని ముందుకు వెళ్ళడంలో తప్పేం లేదు. సో అందువల్ల మనం ఒక ఆర్గనైజేషన్లో ఉన్నాం. ఆర్గనైజేషన్ ఇంట్రెస్ట్ ఫస్ట్ అన్నమాట. సో అందరు గురువులు కూడా ఆ గురుతత్వాన్ని రిప్రజెంట్ చేస్తున్నారు అన్నటువంటి ఉన్నతమైనటువంటి చైతన్యంలో మనందరం కూడా కలిసి సంస్థ కోసం మనం పనిచేయడానికి ప్రయత్నం చేయాలి.
ఇంకొకటి మనం ఎప్పుడు కూడా నేను గమనిస్తూ ఉంటాను. నేను ఒక 14 సంవత్సరాలు ఇస్కాన్లో సర్వీస్ చేసిన తర్వాత నేను ఏం సర్వీస్ చేస్తున్నాను అంటే గురువు గారికి తెలియదు. ఎవరో అథారిటీ కింద నేను చేస్తూ ఉన్నాను. కొంతమంది నాతో అనేవాళ్ళు అనమాట, నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఆర్గనైజేషన్ కోసము, నువ్వు ఇంత కష్టపడేది గురువు గారికి ఎట్లా తెలుస్తుంది ఏంటి అని చెప్పి అనేవాళ్ళు. మనం ఒక ఫిలాసఫీ, ఈ గురువు అన్నటువంటిది కృష్ణుడితో కనెక్ట్ అయ్యింది. పరమాత్మ హృదయంలో ఉన్నారు, పరమాత్మ హృదయంలో ఉన్నారు. నేను ఒక 14-15 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒకరోజు ఒక సత్సంగ కార్యక్రమం జరుగుతూ ఉండింది. గురువుగారు అక్కడ ఉన్నారనమాట. ఆయనకి నా గురించి ఎవరూ రిపోర్ట్ చేసింది లేదు, ఫలానా ఇట్లా కష్టపడతాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడని. ఉన్నట్టుండి ఆయన ప్రవచనం అయిపోయిన తర్వాత ఇటు చూపించారు. నేను నా సైడ్ ఇటు చూపిస్తే నేను ఇటు చూశాను. పక్కన వాళ్ళు ఏమన్నా పిలుస్తున్నాను, నిన్నే అన్నారు, రూమ్కి రా అన్నారు. రూమ్కి వెళ్తే ఒక పెద్ద బాధ్యత ఒకటి నాకు ఆయన అప్పగించారనమాట. అప్పుడు దాకా నేను పెద్ద ఇంటరాక్ట్ అయ్యిందే లేదు. సో మనము పరమాత్మ అందరి హృదయాల్లో ఉండేటువంటి వ్యక్తి ఒకరే, చైత్య గురువుగా పరమాత్మ అందరి హృదయాల్లో ఉన్నాడు అని మనం విశ్వసించినట్లయితే, మనం ఇక్కడ కాకినాడలో కూర్చొని సర్వీస్ చేస్తున్న సిన్సియర్గా అది ఖచ్చితంగా గురువుకు తెలుస్తుంది అన్నమాట. ఒకటి చెప్పాల్సిన అవసరం ఉంది. తర్వాత మనము ఆ గురువు యొక్క ఆశయం ఏంటి, ఖచ్చితంగా ప్రభుపాదుల వారి శిష్యులందరి యొక్క ఆశయం ఏంటి అంటే ప్రభుపాదుల వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలి, ప్రభుపాదుల వారిని సంతృప్తిపరచాలి. ఆ యొక్క దిశలో మనం ఎప్పుడైతే అందరం కూడా ఒక మంచి అవగాహనతోటి ముందుకెళ్తున్నామో ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం. సో మనకు ఒక సిన్సియర్ డిజైర్ కూడా ఉంటే మనకు ఒక మంచి మార్గదర్శకం ఇచ్చేటువంటి వ్యక్తి కూడా దొరుకుతాడు. అది శిక్ష గురువుగా అయి ఉండొచ్చు, మార్గదర్శక గురువు, ఎవరో ఒకరు ఒక ఇన్స్పైర్ చేసేటువంటి వ్యక్తిగా మనకు దొరకచ్చు. చరిత్రలో ఒక తమాషైన కథ ఒకటి ఉంది. ఒక వ్యక్తి ఉత్తమమైనటువంటి వ్యక్తిని సేవించుకోవాలని చెప్పి అనుకుంటుంటాడు. అతనికి ఊర్లో జమీందారు కనిపిస్తాడు అనమాట. ఆ జమీందారు దగ్గరికి వెళ్ళి, నా కోరిక ఉత్తమమైన వ్యక్తిని సేవించుకోవాలనేది నా కోరిక, మీరందరికన్నా ఉత్తములుగా ఉన్నారు, మీకు సేవ చేస్తానంటే. సరే, ఇప్పుడు పనులు దొరకడం కష్టం ఈ రోజుల్లో, ఎవడన్నా వచ్చి చేస్తానంటే హ్యాపీగా చేసుకోండి. సరేనని చెప్పి కొన్ని రోజులు అట్లా గడుస్తుంది. ఒకరోజు మంత్రి వస్తాడు కప్పం కట్టించుకునేదానికి జమీందారు దగ్గరికి. ఈ జమీందారు మంత్రికి సేవలు చేస్తాడు. అప్పుడు వీడు గమనించేసి ఉత్తమమైన వ్యక్తికి సేవ చేసుకోవాలని చెప్పి నేను అనుకున్నాను, సో మీకన్నా ఉత్తమమైన వ్యక్తి ఉన్నాడని నాకు ఇప్పుడు అర్థమైంది, మీ దగ్గర నేను చేయను, మంత్రి దగ్గర చేస్తానండి. జమీందారుని వదిలేసి మంత్రి వెనకాల వెళ్ళిపోతాడు. మంత్రి దగ్గరికి వెళ్ళిపోతే కొన్ని రోజులు మంత్రి దగ్గర సేవ చేసిన తర్వాత మంత్రి రాజును కలవడానికి వెళ్తాడు. ఈ మంత్రి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి దండాలు దశకాలు పెడతా ఉంటాడు. అప్పుడు రేపు మంత్రి గొప్పడు అనుకుంటే రాజు అనుకున్నాడని చెప్పి, అయ్యా మంత్రి నీకు టాటా, బాయ్ బాయ్, నేను నీకన్నా గొప్పడు రాజు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను సేవ కట్టాడు. సరే, ఆయన దగ్గరికి ఒకరోజు రాజు గురువు దగ్గరికి వెళ్తాడు. ఆ గురువు దగ్గరికి వెళ్తే గురువు సింపుల్గా ఉన్నాడు, ఏదో ధోతి కట్టుకొని పైన కండువ ఒకటి వేసుకొని చిన్న, కానీ అంత పెద్ద రాజు వెళ్ళి గురువుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సాష్టాంగ నమస్కారం చేసేసరికి, మీరే గొప్ప వ్యక్తులు అనుకుంటే మీకన్నా గొప్ప వ్యక్తులా? అప్పుడు రాజు చెప్తాడు, అరే నాయన, నాకు ఇంత పెద్ద రాజ్యాన్ని నడిపించే శక్తి ఈ గురువుగారి దగ్గర నుంచి వస్తుంది, అట్టయితే ఇంకా మీకు సేవ చేయను, ఆయనకి సేవ చేస్తాడు. అప్పుడు గురువుని అడుగుతాడు, నా సంకల్పం ఇది, అట్లా జమీందార్ దగ్గర నుంచి మంత్రి దగ్గర నుంచి రాజు, చివరికి మీ దగ్గరికి వచ్చాను అంటాడు. నేను కూడా గొప్పవాడిని కాదు, అందరికీ గొప్పవాడు ఆ భగవంతుడు, ఆ భగవంతుడికి శరణాగతి పొందు అని చెప్పి గురువు మార్గాన్ని చూపిస్తాడు. సో మనకు సిన్సియర్ డిజైర్ ఉన్నప్పుడు ఒక మార్గం లభిస్తుంది. సో మనం ప్రత్యేకించి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు, ఈ ఆర్గనైజేషన్కి ఫౌండర్ ప్రభుపాదుల వారు కాబట్టి మనం రకరకాల గురువు దగ్గర నుంచి దీక్షలు తీసుకొని ఉండొచ్చు. కానీ ప్రతి ఒక్కరు కూడా, అందరు గురువులు కూడా ఆ గురుతత్వాన్ని ప్రజెంట్ చేస్తున్నారు అని చెప్పి అందరి పట్ల గౌరవం కలిగి, భక్తి కలిగి, వాళ్ళ అడుగుజాడల్లో మనం నడుచుకున్నప్పుడే మనం ఇక్కడ సక్సెస్ అయ్యేదానికి అవకాశం. హరే కృష్ణ.